యోహాను సువార్త 1:29. అందరు పలకండి. మరునాడు యేసు తన యుద్ధకు వచ్చుట చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. పరలోకపు తండ్రి, కొద్ది మాటలు దీవెనకరంగా చేయమని యేసు ప్రభువు పేరిట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అందరు పలకండి, దేవుని గొర్రెపిల్ల. మనం 4 గొర్రెపిల్లలు చూసినాం. అందరు చెప్పండి, భవిష్యత్తులో వధించబడబోయే గొర్రెపిల్ల, లేక భవిష్యత్తు గొర్రెపిల్ల, ఏదైనా తోటలోని గొర్రెపిల్ల, లాక్డౌన్ గొర్రెపిల్ల, ఇంకా ఇన్సూర్ చేయబడిన గొర్రెపిల్ల. ఇన్సూరెన్స్. ఎంతమంది ఇన్సూరెన్స్ చేశారు? పైసలు కాదు, మీ ప్రాణమును, ఆత్మను, దేహాన్ని, మీ జీవితాన్ని. ఎంతమంది యేసు ప్రభువుకి ఇన్సూరెన్స్ చేసిన వాళ్ళు చెయ్యెత్తండి. చేయలేదా? ఏమన్నా జాషువన్న పూర్తిగా ఎత్తండి. ఏం ఆశయాలు? ఏం తేజన్న చేయలేదా? మళ్ళీ ఒకసారి అందరూ ఒకసారి ఎత్తండి. అందరు చెప్పండి, నేను గట్టి చెప్పాల, నేను యేసయ్యకు నన్ను నేను ఇన్సూర్ చేసుకున్నా. చెయ్యి ఎత్తండి. అందరూ ఒకసారి ఎత్తండి. నేను ఎత్తకుండా మళ్ళీ ఎత్తిపిస్తా. నాకు అసలు మొండోని. వెరీ గుడ్, వెరీ గుడ్. 4 గొర్రె పిల్లలు చెప్పండి. ఒక గొర్రెపిల్ల అది దేవదూతలకి అర్థం కాని గొర్రెపిల్ల. రెండో గొర్రెపిల్ల ఏంటంటే ఆదామల సిగ్గును, అవమానాన్ని కప్పేసిన గొర్రెపిల్ల. మూడో గొర్రెపిల్ల ఏంటంటే ఈ దినం వరకు మనం ఇంకా పనికిమాల పనులు ఎన్ని చేసినా క్షమించబడుతున్నాము. కారణం ఎవరు? లాక్డౌన్ గొర్రెపిల్ల. ఇంకా నేను కోపగించని ప్రమాణము ఎవరిని బట్టి? ఆ గొర్రెపిల్లని బట్టి. 3. 4 గొర్రెపిల్ల మనతో మాట్లాడేది ఏంటంటే, నేను యేసు ప్రభువుకి ఇన్సూరెన్స్ చేయబడ్డాను, అందుకే నా సంతతి భూమి మీద ఇంకా ఉంది. మనం భౌతికంగా పిల్లల కంటేనే కాదు, ఆత్మీయ సంతతి చాలా ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్. భౌతికమైన పిల్లలు డజన్ మంది కన్నా పరలోకంలో ఏం దొరకదు. ఆత్మీయంగా ఒక భక్తుడు పరలోకం వెళ్ళాడంట. నేను చాలా బాగుంటుంది ఈ స్టోరీ. పరలోకం వెళ్తే ఒక అందమైన భవనం ఉందంట. అడిగాడంట, ఎవరిది ఇది అని అడిగాడంట. ఓ భక్తుడు, పరలోకం వెళ్ళిన భక్తుడు, ఇది నీ కొరకే, ఈరోజే అయిపోయింది అన్నాడంట. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అందమైన కిరీటం ఉందంట. సౌండ్ తక్కువ పెడుతున్నావు తమ్ముడు, బల్ల దగ్గర సౌండ్ పెట్టలే నువ్వు. సౌండ్ ముట్టుకోద్దాను ఊరికే. హలో హలో, ప్రైజ్ ద లార్డ్. ఇది ఆన్ చేసావా? ఇది ఆన్ చేయి. ఇది ఆన్లో ఉందా? హలో, ప్రైజ్ ద లార్డ్. దీన్ని తగ్గించద్దు, దీన్ని తగ్గించద్దు. ఏం చెప్తున్నా? ఆ బిల్డింగ్లోకి పోయినాక ఒక కిరీటం కనపడిందంట. దాని మీద 4 రత్నాలు ఉన్నాయంట. కిరీటం మీద 4 డైమండ్స్ పొదిగారంట. ఏమిటి దీనికి 4 రత్నాలే ఉన్నాయని అడిగిందంట. ఎవరు? ఈ భక్తుడు. అడిగితేనే ఆయన చెప్పాడంట, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు నువ్వు ప్రయాసపడి 4 ప్రభు దగ్గర తెచ్చావు కదా, ఆ 4 పరలోకంలోని గుర్తుగా 4 రత్నాలు లాగున్నారు చూపించి. ఇంకొంచెం ముందుకెళ్తే ఒకటే కిరీటం మీద 10 లక్షల వజ్రాలు పొదిగారంట. ఎన్ని లక్షలు? 10 లక్షల డైమండ్స్ పొదిగారంట. ఇది ఏమిటి? ఆ భక్తుడు అడిగాడంట, ఓకే ఇది పెట్టాను. తమ్మి నువ్వు సౌండ్ తగ్గిస్తున్నావు ఏదో, ఈరోజు అంత తిక్కగా ఉంది నాకు సౌండ్. హలో, ప్రైజ్ ద లార్డ్. ఇదేమిటి అని అడిగాట. అడిగితే 10 లక్షల డైమండ్స్ ఉన్నాయి దీనికంటే. ఈ భక్తుడు దేవుని కొరకై 10 లక్షల ఆత్మల్ని తెచ్చాడు. చెప్పండి, ఎంతమంది తెచ్చాడు? 10 లక్షల ఆత్మలు తెచ్చాడు. కాబట్టి ఇది కిరీటంలో ఎన్ని ఉన్నాయి? 10 లక్షల డైమండ్స్ ఉన్నాయి. మరి మీరెన్ని తెచ్చారో ఏమ్మా? ఎవరి కిరీటం ఇదే నాకు తెలియక అడుగుతాను. మనం సమయం అనే దాన్ని చాలా విలువైంది. ఆ సమయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకొని ప్రభు కోసమే పనిచేయాలి. అది గుర్తుపెట్టుకోండి. సరే, మనం 3, 4, 5వ గొర్రెపిల్ల దగ్గరికి వెళ్ళిపోదాం. చదువుదామా? టైం లేదు. మొదటి సమయాల గ్రంథం, మొదటి సమయాలు 17వ అధ్యాయం అందరు చదువుకుందాం. సరే, దీనికన్నా ముందు ఇంకో దానికి పోవాలా? సరే, ఇక్కడికి చదువుదాం. లేదు, 17వ అధ్యాయం అందరు చదవండి. చదవాలి. 34వ వచనం. అందుకు దావీదు, మొదటి సమయాలు 17:34. అందుకు దావీదు సౌలుతో ఇట్లను, నీ దాసుని నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండగా
సింహములు ఎలుగుబంటి వచ్చి మందులో గొర్రెన పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. ఇదేం గొర్రె పిల్ల అందరు చెప్పండి. సింహము నోట నుండి, పలకలా మీరు, సింహము నోట నుండి రక్షించబడిన గొర్రెపిల్ల. చెప్పండి, ఏం గొర్రెపిల్ల ఇది? ఇది గొర్రెపిల్లనా గొర్రెనా? ఇక్కడ ఏముంది? గొర్రె పిల్ల ఉందా గొర్రె ఉందా? సైతానికి గొర్రెలను ఎత్తుకోబోదంట, గొర్రె పిల్లల్ని ఎత్తకపోతుందంట. ఇంక అర్థమైందా? సైతాను, జాగ్రత్త అండి, గొర్రెల్ని ఎత్తకపోతుందా గొర్రె పిల్లల్ని ఎత్తకపోతుందా? గొర్రెల్లా ఆడ చీరలో కూర్చాయి కొన్ని గొర్రెలు, దానిలో జోలికే పోవి. చెప్పండి, ఆడ కూర్చున్నారే, ఆడ కొన్ని కూర్చున్నాయి. పాత మోటార్లు ఇవి. ఏం మోటార్లు ఇవి? పాత మోటార్లు పనికి రాకుండా ఏం చేస్తాం? షెడ్లో పడేస్తాం. ఆ షెడ్లోకి వచ్చిన గొర్రెలవి, షెడ్లోకి వచ్చిన గొర్రెలవి. వాటి జోలికే సైతాను పోదు. దానికి ఎవరు కావాలంటే ఇక్కడ కూర్చున్నాయి. ఏవి? ఆషాయల్ గొర్రెపిల్ల, నతానియల్ గొర్రెపిల్ల, హనీష్ గొర్రెపిల్ల, ఇక్కడ కూర్చున్నాయి కొన్ని లేత గొర్రె. సైతానికి ఎవరు కావాలా? ముసలి గొర్రెలు కాదు. ఏం పుష్పాండి, ఈ జోలికే రాదు అది. ఆ కొండమ్మ జోలికి అసలే పోదు. ఈ ముసలి గొర్రెలతో నేనేం చేస్తా అని చెప్తుంది. దానికి ఎవరు కావాలా? లేతగా ఉండాల, లేతగా టెండర్, ముట్టుకుంటే సున్నితమైన గొర్రెపిల్ల కావాలి. ఈ గొర్రెపిల్లలు ఎక్కడున్నాయి? దానికి ఎక్కడ పట్టుకుందంటే అది నోట్లో ఉందంట. ఎక్కడున్నాయంట? కస్. అది ఎట్లా అంటే నేను కథ చదివాను. అదంట కొరకదంట, ఫస్ట్ ఎత్తకపోతుందంట. చెప్పండి, ఏం చేస్తుందంట? చంపి తిందంట. అది ఎత్తుకొని వెళ్ళి తన కూరలతో మెత్తగా దాని గొంతులో కూరలు దింపుతుందంట. దింపి ఆ వేడి రక్తం తాగుతుందంట. చంపేస్తే ఏంది? రక్తం చల్లబడిపోతుంది. చంపేస్తే ఏంటి? రక్తం ఏమవుతుంది? చల్లబడుతుంది. దానికి చల్లబడిన రక్తం ఒప్పుకోదు. దానికి ఏ రక్తం కావాలా? వేడిగా ఉండాల. అందుకే ముసలిలో రక్తం దగ్గరికి పోనే పోదు. ఎవరు కావాలి దానికి? శాంతిరాజు దగ్గరికి అసలే పోదు. వాళ్ళ కొడుకు కావాలి దానికి. కొడుకు యవ్వనస్తులు. ఇప్పుడు ఆ గొర్రె, ఇప్పుడు మనం ఏమనుకోకండి, దావీదుకి తెలుసు ఈ గొర్రెపిల్ల విలువ. చెప్పండి, దావీదుకి ఏం తెలుసు? నాకు తెలియక అడుగుతా, అందరు చెప్పండి. గొర్రెపిల్ల విలువైందా దావీదు విలువైన వాడా? మీరు చెప్పండి, అర్థం చేసుకో. గొర్రెపిల్ల విలువైందా దావీదు ప్రాణం విలువైందా? మీరే చెప్పండి. ఇప్పుడు దావీదు ఆ తన ప్రాణము కంటే దేన్ని ఎక్కువ ప్రేమించాడు? అర్థం చేసుకోండి. గొర్రెపిల్ల మామూలు ప్రపంచంలో మనం కుక్కనే ధరమలేం. తనిమి చూడే కుక్కను, అది లేస్తుంది నీ మీదికి. అది వెనక్కి తిరిగిందనుకో, నువ్వు గంజిపేట దాకా పరిగెత్తుంది వెనక్కి చూడకుండా. ఒక్క కుక్కే రాత్రిలో బండి మీద పెట్టేప్పుడు బస్సును వస్తాయి, బింగని వస్తాయి, దెబ్బకు గుండె జల్లంటుంది. అట్లే ఒక కుక్కకు భయపడతాం మనం, పిల్లికి కూడా భయపడతాం. అది వెనక్కి తిరిగితే పిల్లి కూడా సింహం అది ఎక్కడ పట్టుకుందా కసక్కని ఎగురుతుందంట, గొంతు పట్టుకుంటుందంట. దానికి తెలుసంట మనిషి ప్రాణం ఎక్కడుండదు. ఎంత పెద్ద మనిషి అయినా పిల్లి కూడా చంపగలదు. పట్టుకుంటే ఒక్క ఏడు కొరితే అయిపోయి మనిషి. అయితే ఇప్పుడు ఆ గొర్రెపిల్లను రక్షించడానికి దావీదు తన ప్రాణమునకు తెగించి, అక్కడ అందరూ చెప్పండి, నేను సింహమును తరిమి. దేని తరుముతాడంట? మీరు తరమని చూద్దాం సింహాన్ని. ఆడ సింహం ఉందంటే మీరు ఎక్కడుంటారో తెలియదు. కనీసం పులి జోలికే పోము, చిరుత జోలికే పోము. పులి చాలా డేంజర్. దానికి మించిన డేంజర్ ఏది? సింహం. ఆ సింహమును దావీదు ఏం చేశాడంట? వయసు ఎంత? 16. ఎంత అన్న వయసు? జస్ట్ 16. ఇప్పుడంటే అచ్యుతంత పిల్లగాడు దేన్ని తరుముతాడు? సింహాన్ని తరుముతాడు. తరిమి దాని గడ్డము పట్టుకొని దాన్ని కొట్టి చంపి నా గొర్రెపిల్ల నేను రక్షించాను. ఎవరు? దావీదుని ఇంటర్వ్యూ చేద్దాం. ఏం దావీదు నీ ప్రాణము విలువైందా గొర్రె విలువైందా? దావీదు అంటాడు, నాకు గొర్రె విలువైంది. నా ప్రాణం కంటే నాకు గొర్రె కావాలా. ఈరోజు మందిరంకి వచ్చి శుభ్రంగా కూర్చొని హల్లెలూయా
నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. పడండి. పాప విమోచకుడా ప్రభు యేసు. ఆ పాట ఇంత స్వీట్గా పాడుతున్నామంటే కారణం ఎవరో తెలుసా? యేసు. యేసు ప్రభు. నువ్వు సైతాను వలలో ఉన్నావు, సైతాను నోట్లో ఉన్నావు, సైతాను గాలంలో ఉన్నావు. ఎక్కడున్నావు? చదవండి అన్నమాట. చదువుదామా? హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. హబక్కూకు పేజీ సంఖ్య ఆదికాండం పక్కన ఉంటుంది చూడండి, 771. 700 చాలామంది దొరకలే పాపం, ఏం చేద్దాం? ఆదికాండం ఆదికాండం అంట. హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, పేజీ సంఖ్య 770, 770. స్టార్ట్. అందరు చదవండి. 15వ వచనం. వాడు గాలం వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు. ఏమనుకోకండి, ఇప్పుడు ప్రశ్న అడుగుతా. ఈ యూత్లో రాత్రి సెల్ పట్టుకొని ఎప్పుడు పండుకో, సెల్ ఆఫ్ చేసి నెట్ ఆఫ్ చేసి ఎప్పుడు పండుకొని చేయొద్దండి? అందరు తెలుగు చెప్పండి. అందరు గట్టి చెప్పాలా? నిద్ర ఊరికే రాదు, నెట్ ఆఫ్ చేస్తే వస్తుంది. నిద్ర ఊరికే రాదు. ఏం ఆఫ్ చేస్తే వస్తుంది? నెట్ ఆఫ్ చేస్తే. నెట్ పోయిందంటే నిద్ర వస్తుంది నీకు. దాని పేరే నెట్. ఏం పేరు? నెట్ అంటే ఏందమ్మా? వాళ్ళ నెట్ అంటే ఏందమ్మా? వాళ్ళ. ఓ రోజు మేము ఎంత తిప్పలు పడతాను, దీని ఎంత ట్రై చేస్తాను రావట్లే. ఏంటంటే ఆడ స్విచ్ ఉంది దీనిది, ఆ నెట్ ఆఫ్ చేసినాం. ఎవరు ఫ్యాన్ ఆఫ్ చేయబోయి నెట్ ఆఫ్ చేసినాడు. అక్కడ ఉంది నల్ల బోర్డు. ఆ నెట్ ఆఫ్ చేసాడు. ఎన్ని తిప్పలు పడినా ఇది రాలే. ఆ రోజు ఓ రోజు అందరూ వచ్చి అన్నీ చూసుకొని వస్తే చెక్ చేస్తాను, పిలిపిస్తే, సార్ మీరు నెట్ ఆఫ్ చేసినారు సార్ అన్నాడు. అది ఆన్ చేస్తే ఇది వచ్చింది. నిద్ర కూడా ఊరికే రాదు, నెట్ ఆఫ్ చేస్తేనే. ఈ అమ్మాయిలే సామాన్యుల తండ్రోయ్. రాత్రి ఎన్ని గంటలకు పండుకున్నారు ఒక్కొక్కరిని అడిగితే తెలుస్తుంది. 3కో 2కా 1 గంటకా. అబ్బాయిలు సామాన్యులు కాదు, వీళ్ళు ఇంక అసలే కాదు. ఇంటికి పోయిన కాడి నుంచి అమ్మ సెల్లు నాన్న సెల్లు వాళ్ళ సొంతం. ఇప్పుడు అక్కడ ఏమన్నదంటే, అందరు చెప్పండి, మానవులను అందరినీ వల వేసి గాలం వేసి ఉరి వేసి గుచ్చి లాగి కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించున్నాడు. మీకు అర్థమైందో లేదో? అందరు చెప్పండి, మానవులందరినీ గుచ్చి లాగి కూర్చుకొని సంతోషపడి గంతులు వేయించినాడు. మొన్న నేను ఇట్లా పోతున్నా, ఒక ఆమె మాల కలుపుతుంది. ఏం కలుపుతుంది? ఇదే గద్వాలో నా చీర మీద గోసి కట్టింది, చీర మీద అంగి వేసింది. అంగి వేసి పాలు కలుపుతుంది. లిప్స్టిక్ కొట్టింది అక్క. ఏం కొట్టింది? నిజంగా కొట్టిందని నేను తమాషా చెప్పట్లేదు. లిప్స్టిక్ కొట్టింది అక్క. లిప్స్టిక్ కొట్టింది. ఇట్లా పోయేటప్పుడు ఏమో పాలు కలుపుతుంది. నేను ఇట్లా వచ్చేటప్పుడు ఆండ్రాయిడ్ సెల్ తీసుకొని తిప్పుకుంటా ఉంది. మారు టైం పడుతుంది, కొట్టుకోలేదు కదా అంతవరకు. టైం సేవ్ కాబట్టి అక్కసి. ఈ దినాల్లో లిప్స్టిక్ కూడా వాల్యూ ఉందండి. వాల్యూ. పార కలిపాము కూడా కొడుతుంది లిప్స్టిక్. పార మాలు కలిపాము కూడా లిప్స్టిక్. నువ్వు కొడితే దానికి అందం అనుకుని పిచ్చి కాకపోతే. మానవులందరినీ నువ్వు లిప్స్టిక్ పడిపోతావా, గజ్జలకు పడిపోతావా, ముక్కు పుడకకు పడిపోతావా, అందానికి పడిపోతావా, నువ్వు సోకులకు పడతావా, అబ్బాయికి పడతావా, అమ్మాయికి పడతావా, సెల్కు పడతావా, దేనికి పడతావా అని మానవులందరినీ గుచ్చి లాగి కూర్చుకొని సంతోషపడి రాయబడింది. గంతులు. సైతానంట నావాడే అచ్యుత్తు, నావాడే అంకే రక్షణ బంధువులందరూ ఎవరెవరు లైన్ ఉన్నారు. నేను హైదరాబాద్ ఉన్నప్పుడు ఒక సంఘ పెద్ద కొడుకు ఉండేవాడు. ఆయన పిలిచి, అబ్రామ్ నువ్వేం చేస్తావో తెలియదు నాకు, వాడిని ప్రభులోకి నడిపించాడు. వాని విచిత్రం ఏంటంటే, పాస్టర్ వస్తాను బాత్రూంలో పోతాడంటాడు. మీకు అర్థం కాలే. పాస్టర్ వచ్చాడంటే ఏం చేస్తాడంట, బాత్రూమ్కి డోర్ వేసుకున్నాడు. నువ్వు వెళ్ళిపోయేదాకా రాడాడు. నేను అన్నాను, సరే నేను గెలుస్తాను వాడు గెలిచి ఏం చూస్తాను, వానికన్నా ఉండను కదా. నేను పోతానే అంకుల్ వచ్చాడే అంకుల్ వస్తాను బాత్రూమ్ చెప్పాడు. అలా ఇది అలవాటు నా రోజు ఇంతే పని, పాస్టర్ వస్తాను.
నేను అన్నాను, వాడు ఎప్పుడు వస్తాడో అప్పుడు దాకా కూర్చుంటాను. అరగంట రాలేవాడు, ఊపిరాడట లోపల తీసిండు. స్వామి వచ్చిండు, ఏరా ఎంతసేపు కూర్చుంటారో బాత్రూమ్లు అంటే అంకుల్ అంటాడు. వాని వయసు ఎంత 21. మీ నంబర్ చెప్తే వాడికి స్నానం చేయించి బట్టలు వేయించి వాడిని బైబిల్ పట్టించుకొని ఆ రోజు హెబ్రోన్ తీసిపోయాను. హెబ్రోన్ తీసిపోయేసరికి ఆ రోజు హెబ్రోన్లో పాలుసుదాకన్న వాక్యం, వాడు రక్షించబడ్డాడు. వాడు ఎవడో కాదు, మీరు హైదరాబాద్ హెబ్రోన్లో ఏమనుకోకండి, ఎవరో కాదు ఆయన. హైదరాబాద్ హెబ్రోన్లో గోల్కొండ క్రాస్ రోడ్లో ఒక ఆయన ఉంటాడు, బోలో జిందా ఖుదా అని యీషు మసీహ్ అరుస్తాడు. తెలిసి ఎప్పుడు చూసారా? యూత్ క్యాంప్కి అరుస్తాడు. అన్ని మీటింగ్లకి గట్టిగా అరిచేదెవరంటే ఆ పిల్లగాడే. మీరు అడగండి, ఎవరు నిన్ను ప్రభులోకి తెచ్చారని అడగండి, చెప్తాడు. ఈరోజు వాని భక్తి చూసి ఒక అమ్మాయి, కోటీశ్వరరాలు, పేరు చెప్పను, చాలా రిచ్ లేడీ, హెబ్రోన్ ఎదురుగా ఉంటుంది వాళ్ళ ఇల్లు, 50 లక్షలు ఉంది ఆమె సొంత ఇల్లు, ఆమె ఇల్లు. ఆ అమ్మాయి ఇష్టపడి కురియన్ గారికి చెప్పి ఆ దైవభక్తుని, ఆమె అంటే భర్తని ఇప్పటికీ మీరు ఇంటికి వెళ్ళండి, ఆమె భర్తను దైవజనుడు అని పిలుస్తుంది. ఏమి పిలుస్తుంది? మన అనుకోకుండా హోటల్ పోయినా, అమ్మంత్రి హోటల్, భార్య భర్త ఇద్దరు వచ్చారు. నేను వస్తూనే నాతో పాటు ఇంకిద్దరు ఉన్నాం. అన్నా నువ్వు హోటల్ బిల్లు కట్టద్దు, ఎంతన్నా తిను, బిల్లు నేను కడతానింది. ఆ రోజు బాత్రూమ్ కాడ వెయిట్ చేసి పట్టుకపోయినందుకు ఆ హోటల్లో బిల్లు దొరికా, పైసలు దొరికా, ఇప్పటికి నా పేరు మిగిలిపోయా. వాని సింహము నోట్లో నుంచి చెప్పండి నేను విడిపించిన. ఈరోజు మనందరికీ దేవుడు బాధ్యత ఇచ్చాడు. ఎంతమంది గద్వాల్లో సింహము నోట ఉన్నారు లేరండి? వలలో ఉన్నారు, ఉరిలో ఉన్నారు, అందరూ గాలం పలకడే. గాలం ఎప్పుడు గాలం దేనికి వేస్తారండి? చేపలకు హుక్కేసి కింద దాంట్లో ఒక రొయ్య పెడతాడు, బతికిన రొయ్య. ఆ రొయ్యను పెట్టి ఆ గాలం హుక్కు పెట్టి వేసుకొని కూర్చుంటాడు, కదలకుండా. ఎటు తెలుసా మీకు? కదలకుండా. పెద్ద చేప, అచ్యుత్ లాంటి చేపో, ఆశాయి లాంటి చేపో, లేకుంటే ఇంకో చేపో వచ్చి మమాయకంగా మిగిలినాకేం పోతుంది? గాలం పోతుంది. అయ్యో నేను ఏదో మింగినని చెప్పి కొట్టుకుంటుంది. సైతాను మానవులందరినీ గాలమేసి, ఉరివేసి, వల వేసి ఈడ్చుకుపోతున్నాడు. ఈడ్చుకుపోయి నరకానికి లాక్కెళ్తున్నాడు. వాడు సంతోషపడుతున్నాడు. గంతులు వారి నుంచి దావీదు ప్రాణముకు తెగించి దాని నోట్లో నుంచి రక్షించాడు. నీది ఆ బాధ్యత. నువ్వు ఈ లోకంలో ఎందుకున్నావు తెలుసా? అనేకులు దాని యొక్క నోటిలో చిక్కుకొని అది ఎప్పుడు ఆ కూరలతో కొరుకుతాదో తెలియదు. గట్టిగా అన్నిస్తాయి, కూరలు దిగిపోతాయి. దాని వేడి రక్తాన్ని తాగేస్తుంది, నరకాగ్నిలో పడేస్తుంది. అందరు చెప్పండి, అది నా సొంత మాట ఎందుకు? యోబు గ్రంథం 10 అయిపోయింది మెసేజ్. యోబు గ్రంథం 10వ అధ్యాయం తీయండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం తీశారా? అందరు చదవాల. యోబు గ్రంథం 10వ అధ్యాయం 21వ వచనం, 22వ వచనం. అంధకారం 10:21. అంధకారం చదవాలా మీరు? అంధకారం, మరణాంధకారం గల దేశమునకు, కటిక చీకటి గాఢాంధకారమయమైన దేశమునకు, భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు, వెలుగే చీకటిగా గల దేశమునకు నేను వెళ్ళకముందు. చాలు. ఏం దేశం అంట? ఆ దేశానికి 4 పేర్లు. అందరూ పలకండి. అంధకారము, మరణాంధకారము గల దేశం, కటిక చీకటి గాఢాంధకారమయమైన దేశం, భ్రమ పుట్టించు మరణాంధకార దేశం, వెలుగే చీకటిగా గల దేశం. 20వ వచనం పైన, తిరిగి వెలుపలికి రాజాలని దేశం. ఎన్ని దేశాలండి? 5 దేశాలు. అమెరికా, ఇంగ్లాండ్, రష్యా, ఆస్ట్రేలియా, ఫిన్లాండు, ఐర్లాండ్ లాంటి దేశాలు కాదు అది. గల్ఫ్ దేశం కాదు అది. ఏం దేశం అది? 5 పేర్లు దానికి. ఎన్ని పేర్లు? 5. 1 2 3 5 చెప్పండి చూద్దాం. మీకు పరీక్ష. చూసి చెప్పండి అమ్మా. ఏరా బైబిల్ తీస్తే కదా నువ్వు చదువు. ఫస్ట్ నుంచి 20 వచ్చిన చివరి భాగం. తిరిగి వెలుపలికి రాజాలని దేశం, అంధకారం మరణాంధకారం గల దేశం, కటిక చీకటి గాఢాంధకారమయమైన దేశం, భ్రమ పుట్టించు మరణాంధకార దేశం, వెలుగే చీకటిగా గల దేశం నాకు నేను వెళ్ళక ముందు. చాలామంది క్యూ కట్టుకొని ఉన్నారు. దేనికి? ఆ దేశానికి పోవడానికి. అంతా చెప్పండి. ఈ 5 రకాల దేశం ఒకటే దేశం, అది దానికి 5 పేర్లు. వెలుపలికి రాజాలని దేశం.
మరణాంధకారం గల దేశం, వెలుగే చీకటిగా గల దేశం, గాఢాంధకారము అంధకారము గల దేశం. ఏం పేర్లండి ఇవి! పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయాలోకమేగా, నేను యాత్రికుడాను. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా, నేను యాత్రికుడాను. మన దేశం ఏంది? పరలోకము నా దేశం. ఈరోజు రక్షించబడ్డాం, సింహము నోటి నుంచి విడిపించుకున్నాం. కానీ ఆ చీకటి గల దేశానికి వెళ్ళడానికి ఎంతమంది అంబేద్కర్ కాలనీలో రెడీగా ఉన్నారు, ఎంతమంది గంజిపేటలో రెడీగా ఉన్నారు, గద్వాల్లో చౌరస్తాలు ఎంతమంది రెడీగా ఉన్నారు. వాళ్ళు విడిపించవలసిన బాధ్యత దావీదు వలె నీ మీద ఉంది. ఎంతమంది డ్రగ్స్కి అడిగా, ఏమైనా నాకు తెలియకడుతా ఏమనుకుంటా, ఏమనుకోకండి. గద్వాల డ్రగ్స్ దొరుకుతాయా? ఏం ఆశ్చర్యం, దొరుకుతాయి దొరకవా? ఏం సంపత్, నిజం చెప్పండి, దొరుకుతాయి దొరకవారని? దొరుకుతాయి. గద్వాల్లో కూడా డ్రగ్స్ వచ్చినాయి. ప్రతి ఐఐటి కాలేజ్ దగ్గర డ్రగ్స్ వచ్చినాయి, ప్రతి ఎన్ఐటి కాలేజ్ దగ్గర డ్రగ్స్ వచ్చినాయి, ఉస్మానియాలో డ్రగ్స్ వచ్చినాయి. యూత్ని నాశనం చేసేకి ఒక ఫ్రెండ్ నాకు, ఒక ఆయన డాక్టరు, సారీ సబ్ ఇన్స్పెక్టర్, వాళ్ళ నాన్న సబ్ ఇన్స్పెక్టర్, వాళ్ళమ్మ సిహెచ్ఓ, అంత ఇద్దరు ఆఫీసర్స్ వాళ్ళ కొడుకును చదివిద్దామని హైదరాబాద్ పంపించారు. మెడిసిన్ సీట్ వచ్చింది. డాక్టర్ కాలేజ్ చేరాడు. వాడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, చేరిన రోజు నుంచి ఇంటికి వచ్చే రోజు వరకు ప్రతిరోజు డ్రగ్స్ తీసుకున్నాడట. ప్రతిరోజు సిగరెట్ తాగాడు, సిగరెట్ డబ్బాలు ప్రతిరోజు మందు తాగాడంట. వాడు మనకు చెప్పగలిగేవి చెప్పకుండా ఎన్ని చేశాడు. తాగి 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 ఒక రోజు పడిపోయాడు. ఎట్లా పడిపోయాడంటే బ్లడ్ వామిటింగ్స్. ఈ లోపల ఈ వెయిన్ తెగిపోయి నోట్లోంచి రక్తం కక్కోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు పెళ్ళయింది, అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు, హైలీ ఇన్ఫ్లేటెడ్ అయిపోయింది, లివర్ పాడైంది. ఇప్పుడు అమ్మాయి డాక్టర్ అబద్ధాలు చెప్పి పెళ్లి, జాగ్రత్త అమ్మాయిలు, అన్ని అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటారు అమ్మాయిలు, గుర్తు నమ్మకండి. అమ్మాయిలు చెప్తున్నా మీకు, అబ్బాయిలు 100కి 90% అన్ని అబద్ధాలు చెప్పి పెళ్లిళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి అన్నీ ఉంటాయి, బయటికి చెప్పరు. దట్ ఈస్ అ వెరీ టెర్రిబుల్ ట్రూత్ ఈస్ ద నవ్ ఎ డేస్. అబ్బాయిలు అంటేనే 100కి 90% అన్ని చెడ్డ అలవాట్లు ఉంటున్నాయి. ఇది లేదనేకి లేదు. ఒకడు అంటాడు 20 మంది గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేసిన ఒక్క ఊరిలో. ఆయన ఎవరో కాదు, పాస్టర్ కొడుకు. మళ్ళా ఒక పాస్టర్ కొడుకు అయింది 20 మంది. ఆ ఊరు పేరు చెప్తే భయపడతాను మీరు. ఆ ఊరిలో ఉండి నమ్మకండి, బాయ్స్ అంటే సైతాన్లతో దగ్గరగా పెన వేసుకొని ఆ పెంట కుప్పను కౌగులించుకొని ఉన్నారు. బ్లడ్ వామిటింగ్స్, వాడు జాండీస్, హైలీ జాండీస్, లివర్ పాడైంది. డాక్టర్ మళ్ళా ఎంతమంది నాశనం. వాళ్ళని విడిపించవా? చదవండి ఒక మాట, సామెతలు 24వ అధ్యాయము, సామెత 24 చదవండి, అందరు చదవండి, చాలా విలువైన మాట. ప్లీజ్ 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 బైబిల్ తీరా. సామెతలు 24:11 ప్లీజ్ చదవండి. చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదని, చదవండి, ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అనుకొని నేడలా హృదయమును శోధించువాడు నీ మాటను గ్రహించును కదా, నేను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును కదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారం చేయును కదా. ఏం మాటండి ఇది! నాకే చెప్తా అంటే ఒళ్ళు జలధరిస్తుంది. చావునకు విధింపబడిన వారిని విడిపింపవా? నాశనమందు పరుటకు జోగుచున్న వారిని విడిపింపవా? ఈ సంగతి మాకు తెలియదని నువ్వు అని నీడలా ఆ మాట దేవునికి వెనకపోవునా? ఆయన వాని ప్రతి వాని క్రియలు ఎరుగును కదా. గదా 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 ఉందా నా మాటలు? నా సొంత మాటలోనా? నాశనమునకు జోగుచున్నవారు. జోగేటంటే ఎట్లా? నాశనం అంటే కింద పాతాళం ఉంది, ఇక్కడ అనుకున్నా ఒక స్టెప్ దిగిందంటే ఏమవుతాను, ఇక్కడ పడితే పాతాళంలో తేలుతాను. గద్వాలు మీరు గద్వాలో పడితే పక్కనే పడతారు అనుకున్నారు. ఈడ పడ్డాడో ఏడ తేలుతాడో
అగ్నిగుండంలో తేలుతాడు. ఆడు పోయినామంటే చీకటి, ఎవడు అర్థం కాడు. అంత గద్వాలలో వస్తారు అక్కడికి, కానీ ఎవరు నీకు, ఎందుకంటే చీకటి, కటిక చీకటి, మరణాంత ఆడ చీకటి 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 చీకటి. నరకానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చీకటి. ప్లీజ్ యవనస్తులు రక్షణలో తీసుకురండి. ముసలోళ్ళని ముసలు ఎవరు తెస్తారండి? ముసలు తేవాలి. అమ్మాయిలు తేవాలి. ఏం చేస్తారో మీ ఇష్టం. ప్రార్థన చేసుకుందాం. ప్రియంగా